శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా శ్రీ నారాయణ భట్టతిరి గారి ప్రణీతమైనటువంటి శ్రీ నారాయణీయ కావ్యాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్కారాలు. నిన్నటి రోజున మనం 16వ భాగంలో మనం 13వ దశకాన్ని చెప్పుకున్నాం. దాంట్లో హిరణ్యాక్షుడి యొక్క వధా వృత్తాంతాన్ని చెప్పుకున్నాం. ఈరోజు 17వ భాగంలోకి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తూ ఉన్నాను. ఇందులో 14వ దశకం చెప్పుకుంటాం. ఇందులో కపిలుడి యొక్క అవతారం గురించి. అబ్జభవ సంభవుండు స్వయంభువుండు మనువు నీ పాద పద్మ సంస్మరణ చేసి కొనుచు నీ దివ్య కథల్ ఆడుకొనుచు తన తరమ్ము నడిపించే అంతరాయమ్ము లేక. ఓ కృష్ణ, వరాహావతారం పూర్తయిన తర్వాత ఆ వరాహ స్వామి యొక్క అనుగ్రహం వల్ల భూమిని పైకి తేవటం, జగత్తంతా ప్రతిష్టాపన చేయబట్టం జరిగింది. ఆ తరువాత స్వయంభువ మనువు నీ యొక్క పాద సరోజ ధ్యాన నిరతుడై నీ యొక్క దివ్యమైనటువంటి కథలు చెప్పుకుంటూ సుఖంగా తన యొక్క మన్వంతరాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో కర్దముడు అనేటువంటి ఒక మహాముని బ్రహ్మదేవుడి యొక్క నీడ నుండి పుట్టాడు. కర్దమ ప్రజాపతి ఆయన బ్రహ్మదేవుడి యొక్క ఛాయ నుంచి ఉద్భవించాడు. బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞతోటి సృష్టి చేయాలి అనేటువంటి వేడుక కలిగి 10,000 సంవత్సరాలు నిన్ను సేవించాడు తపస్సు చేసుకుంటూ. 10,000 సంవత్సరాలు. అప్పుడు తన మ్రోల తొలకరించిన నాటి నెరిమబ్బు తళుకు నించడు మేని కులుకుతోడ తన కన్నులందు నిల్చిన శరద్రాత్రి వెనెలకాయు తెలినవ్వు మొలకతోడ తన డెందమున హత్తుకొను లీలారవిందమల్లననుచు వింతతోడ తన దాక గరుడ వాహనమెక్కి చనుదెంచు నొరపు సూపెడి కృపాభరముతోడ తన పురాకృత సుకృత సంతాన ఫలము ఎనగా ఆతని మ్రోల ప్రత్యక్షమైతివి అనుపమమైన నీదు అందమున చొక్కి కర్దముడు భక్తి భావ సమర్థమందా. ఓ స్వామి, నీవు ఎప్పుడైతే నీలమేఘ ఛాయా రూపంతో తొలకరి మేఘంలాగా తళుకులీడుతూ అటువంటి శరీరముతోటి కులుకుతోటి తన కన్నులలో నిలబడ్డటువంటి శరత్కాల వెన్నెలలాగా తెలినవ్వు మొలకలతోటి తన యొక్క హృదయాన్ని హత్తుకునేటట్టుగా నీ చేతిలో లీలా అరవింద పుష్పాన్ని
పట్టుకొని అతని దగ్గరికి గరుడ వాహనం ఎక్కి వచ్చావు. కర్దమ ప్రజాపతి దగ్గరికి గరుడ వాహనారూఢుడవై వచ్చావు. అటువంటి కృపారసాన్ని వెళ్ళి విరిపింపచేసేటటువంటి నీ దివ్య మోహనమైనటువంటి రూపాన్ని చూసి తన యొక్క పురాకృత సుకృతం ఈ రోజున నాకు ఫలించింది అన్నట్లుగా ఆ కర్దమ ప్రజాపతి ఎట్ట ఎదుట ప్రత్యక్షమైన నీ యొక్క అందమైనటువంటి దివ్యమంగళ స్వరూపాన్ని చూసి కర్దముడు భక్తిభావంతో నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాడు. స్వామి, ఆ సమయంలో నీవు గరుడ వాహనాన్ని ఎక్కి కర్దమ ప్రజాపతి ముందు లీలా పుష్పాన్ని చేతిలో ధరించి ప్రత్యక్షమైనావు. ఆ విధంగా నీ దర్శనం కాగానే ఆ కర్దమ ప్రజాపతి యొక్క మేను పులకరించిపోయింది. వెంటనే నిన్ను కీర్తించడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ కర్దమ ప్రజాపతికి మనువు యొక్క పుత్రిక అయినటువంటి దేవహూతిని భార్యగా ఇచ్చావు. ఇచ్చి ఒక వరం ఇచ్చావు. ఓ కర్దమా, నీ భార్య యందు నీవు 9 మంది కూతుళ్ళకి జన్మనిస్తావు. ఆ తరువాత చిట్ట చివర 10వ సంతానంగా నేనే నీ కుమారుడుగా ఉదయిస్తాను అని చెప్పి వరమిచ్చి వైకుంఠానికి వెళ్ళిపోయావు. అప్పుడు ఏం జరిగింది అంటే, మనువు శతరూపజనుతన మహిషితోడ ఉత్తమోత్తమ సుత దేవహూతితోడ నరిగి నీయాన నారదుడంప తన దురాక కొరకు ఎదురు సూచు కర్దమునిదరికి. ఓ స్వామి కృష్ణ, మనువు తన యొక్క పత్ని అయినటువంటి శతరూపాదేవితో కలిసి తన కూతురైనటువంటి దేవహూతిని వెంట పెట్టుకొని నీ ప్రేరణతోటి నారదుడి యొక్క మాటల వల్ల తన కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి కర్దమ ప్రజాపతి దగ్గరికి వెళ్ళాడయ్యా. తన కూతుర్ని వెంట పెట్టుకొని మనువు తోడ్కొని మనువిచ్చి తనయ తన కోసంగా కర్దముడెంత నిస్సంగి అయినా ఆమె వనరించు శుశ్రూషకు అలరి దేవహూతి ఎడ ప్రసన్నుడై ఉండెనంత. వాస్తవానికి కర్దముడు బ్రహ్మదేవుడి యొక్క నీడలో నుంచి వచ్చాడు. గొప్ప స్థాయి కలిగినటువంటి వాడు, గొప్ప తపసంపన్నుడు. అటువంటి వాడు మనువు స్వయంగా తన కన్యారత్నాన్ని వెంటబెట్టుకొని వచ్చి అరణమిచ్చి కర్దముడికిచ్చి పెళ్లి చేశాడు. ఆ కాంతామణి, ఆ దేవహూతి సేవ చేస్తూ ఉంటే ఆమె శుశ్రూషలకు ఆనందించి ఆ కర్దమ ప్రజాపతి తన భార్య అయినటువంటి దేవహూతి పట్ల అత్యంత ప్రసన్నుడైనాడు. ఆ విధంగా నిన్ను సేవించి, ఓ కృష్ణ, ఆ విధంగా నిన్ను సేవించి గడించుకున్న మహిమం నీరేజపత్రేక్షణల్తను సేవింపగ దేవహూతి కొని తద్వాంఛానుకూలము మోహన సౌందర్యము పూని కర్దముడు నానానేక బృందారకాధ్వని కేతమ్ముల సంచరింపదొడగన్ భ్రాజద్విమానమునన్. ఓ కృష్ణ, ఆ కర్దమ ప్రజాపతి తన భార్య కోరుకోగానే నిన్ను సేవించి తాను గడించుకున్నటువంటి యోగ విభూతుల చేత అనేక మంది పరిచారికలని, విద్యాధర సుందరీ మణులని, అనేక వేల మందిని
సృష్టించుకున్నాడు. వాళ్ళందరూ తన చుట్టూ ఉండి సేవిస్తూ ఉంటే అద్భుతమైనటువంటి విమానంలో నూతనమైనటువంటి 16 ఏళ్ల ప్రాయం కలిగినటువంటి అత్యంత అందగత్తి అయినటువంటి తన భార్య దేవహూతితో కలిసి దేవమార్గాల్లో, నందనవనంలో, పుష్పభద్రము, చైత్రరథము మొదలైనటువంటి దేవతల యొక్క ఉద్యానవనాల్లో, దేవ మందిరాలలో విహారం చేస్తూ అనేకమైనటువంటి క్రీడలు చేస్తూ ఆనందపరుస్తూ ఉన్నాడు భార్యని. ఆ విధంగా ఆ కర్దమ ప్రజాపతి తన యొక్క యోగ మహిమ వల్ల అతడు 100 ఏండ్లు విహరించి ఆమెయందు ధన్య రూపలు 9 కన్యకలను గంచి నినుగాంచి ధన్యతల్ కాంచనించి పడతి హితమించి వనికి పోవకయ నిలిచే. ఓ కృష్ణ, అప్పుడు కర్దమ ప్రజాపతి ఆ దేవహూతితోటి 100 సంవత్సరాలు విహారం చేసి 9 మంది కూతుర్లను కన్నాడు. ఆ తరువాత చిట్ట చివరలో నిన్ను కుమారుడుగా పొందాలి అనేటువంటి కుతూహలంతో వానప్రస్థ ధర్మంలో అడవికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. చూడండి, అయితే ఆ సందర్భంలో ఆ దేవహూతి మహాపతివ్రత శిరోమణి తన ప్రియుమాట సుంత జవదాటక త్వచ్చరణారవింద సేవనమున దేవహూతియను అనువర్తనమున మొనరింప విశ్వమోహనుడవు నీవు లోకములకాత్మను గూరిచి జ్ఞానబోధసేయను కపిలుండనంగా మదయము అయినాడవు దేవహూతికి. అప్పుడు దేవహూతి భర్త యొక్క ఆజ్ఞ మేరని ఆజ్ఞ అతిక్రమించకుండా ఉన్నది. అది పతివ్రతామ తల్లి అయినటువంటి ఒక స్త్రీ లక్షణం. దేవహూతి అటువంటి లక్షణంతో సాక్షాత్తు స్వయంభూ మనువు యొక్క కూతురు ఆ దేవహూతి భర్త యొక్క ఆజ్ఞను అతిక్రమించకుండా ఆయన చెప్పినట్లుగా వ్రతాలని ఉపవాసాలని చేస్తూ ఉన్నది. దేనికోసం? నిన్ను పుత్రుడుగా పొందటానికి. స్వామి కృష్ణ, అప్పుడు నీవు సమస్త జగత్తుకి 24 తత్వ విషయమైనటువంటి సాంఖ్య శాస్త్రాన్ని బోధించటానికి ఆ తల్లి యందు కపిలుడుగా అవతారమెత్తావు. మునియగు కర్దముండట తపోవనికేగే ప్రసన్నమూర్తి మీ జననికి ఆత్మతత్వమును సర్వము నీవు ఉపదేశమిచ్చినావు అనగా మరుత్పురేశ కపిలాత్మక మా భవరోగ బాధలెల్లను హరించి ఏలుమా కళామయ నిత్యకలాప చిన్మయా. ఆహా, ఆ తరువాత ఆ కర్దమ ప్రజాపతి అడవికి వెళ్ళాడు. 9 మంది కూతుళ్ళని కన్నాడు. చిట్ట చివరలో నిన్ను పుత్రుడుగా పొందాడు కపిలుడు అనేటువంటి పేరుతోటి. అప్పుడు నీవు మీ తల్లికి ఆత్మతత్వాన్ని ఉపదేశాన్ని సులభ రీతిలో అనుగ్రహించావు. అంటే కష్టంగా ఉంటే ఆమెకు అర్థం కాదు కదా, అందుకని ఆమెకు అర్థమయ్యే రీతిలో అనుగ్రహించావు. అదే కపిల గీత అనేటువంటి పేరుతోటి. అటువంటి నీవు, ఇంత మహిమాన్వితుడమైనటువంటి నీవు మమ్మల్ని కూడా కాపాడవా స్వామి, నా వ్యాధిని పోగొట్టవా స్వామి అని ఇక్కడ ఆర్తితోటి ప్రార్థిస్తూ ఉన్నాడు భట్టతిరి గారు తన యొక్క చివరి పద్యంలో ఈ యొక్క దీంట్లో. ఆ విధంగా మహిమాన్వితుడైనటువంటి ఆ కపిల మహర్షి దేవహూతికి కర్దముడికి పుత్రుడుగా పుట్టాడు. అంటే వాళ్ళు ఎంత పుణ్యం చేసుకుంటే పరమాత్మని పుత్రుడుగా పొందగలిగి ఉంటారు.
అతడి యొక్క స్థాయి ఏంటో ఆలోచించండి. కర్దముడి యొక్క స్థాయి సాక్షాత్తు బ్రహ్మదేవుడి యొక్క నీడ నుంచి పుట్టాడు. 10,000 సంవత్సరాలు విష్ణువు గురించి తపస్సు చేశాడు. అప్పుడు విష్ణుమూర్తి యొక్క ఆజ్ఞ మేరకి స్వయంభువ మనువు యొక్క కూతురిని భార్యగా గ్రహించాడు. ఆ తరువాత 9 మంది పుత్రికలను పొందాడు. ఇక వానప్రస్థానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు భార్య అడిగింది, ఒకే ఒక పుత్రుని నాకు అనుగ్రహించండి అని. అప్పుడు ఆ పరమాత్మే తాను వరమిచ్చినటువంటి మేరకి కపిల భగవానుడుగా ఆవిర్భవించాడు. ఓ స్వామి, ఓ కృష్ణ, అటువంటి నీవు నన్ను భవరోగాల నుంచి రక్షించు అని ప్రార్థిస్తూ ఉన్నాడు ఇక్కడ. అటువంటి కపిల భగవానుడు మరి రేపటి రోజు వాళ్ళ తల్లి అయినటువంటి దేవహూతికి ఎటువంటి సాంఖ్య శాస్త్రాన్ని చెప్పాడు అనే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో రేపటి రోజు మనం ముచ్చరించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.